హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే ఆవకాయ, రేగుపళ్ళు ఆవకాయ చూస్తున్నారు కదా. దీన్ని బాగా కడిగేసి ఆరపెట్టుకోవాలి ఒక క్లాత్ మీద. ఒక అరగంట సేపు తడి లేకుండా ఉండాలి. ఇది మీకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఉప్పు, ఆవపొడి, ఆవాలు మెంతుల పొడి, కారం, పసుపు, ఇంగువ, బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలో గ్లాసుడు నీళ్ళు పోసుకుని బెల్లం కరగపెట్టుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, గ్లాసుడు బెల్లం. అంటే కొంచెం పుల్లగా తీగ కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ బెల్లాన్ని బాగా కరగపెట్టుకున్న తర్వాత, కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటాం అన్నమాట. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, అలా వడకట్టుకోవాలంటే లాస్ట్లో ఏమైనా ఇసుగా గట్రా ఏమైనా ఉన్నా ఇది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మళ్ళీ పాకం వచ్చినట్టుగా, మరి ఈ ముదర పాకం అక్కర్లేదు, కొంచెం దగ్గర పడాలన్నమాట ఆ పాకం. ఒక్క పూట మంచి ఎండ వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలు, సంవత్సరం అంతా ఉంటుంది. చూసారు కదా, ఉప్పు, పసుపు, కారం, ఆవగుండ అన్నీ దానిలో వేసేయడమే, అంతే. చాలా ఈజీ ఆవకాయ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పండగకి వస్తాయి కదా ఎర్రగా ఆకుపచ్చగా రేగుపళ్ళు, అవైతే చాలా బాగుంటాయి. నేను ఈ మధ్యన అంతా వీడియోస్ చేయలేదు, ఇంట్లో చాలా పని ఎక్కువ ఉండడం వల్ల, ఏవో పర్సనల్ పనుల వల్ల. సారీ దానికోసంకి. ఇప్పుడు చూడండి, చల్లారిక ఆ బెల్లం దీనిలో పొయ్యాలన్నమాట. దీనికి నూనె గట్రా ఏం అవసరం లేదండి. ఇది అన్నంలో వాటిలో నంచుకోవచ్చు, లేకపోతే ఊరికినే అలా కూర్చున్నప్పుడు కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. రేగుపళ్ళు కదా, అన్ని సీజన్లో దొరకదు కదా, దొరికినప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, గులాబ్ జామ్ లాగా వచ్చింది.